వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేటీఆర్ ఇటీవల బెంగళూరులోని ఒక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజకీయాల్లో ఒక కొత్త చర్చ మొదలైంది. అదేంటంటే వైఎస్ఆర్సీపీ మళ్ళీ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయబోతోంది. వైఎస్ఆర్సీపీకి అక్కడ బలం ఉంది. వైఎస్ఆర్సీపీకి కార్యకర్తలు ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ పైన అభిమానం ఉన్నటువంటి ప్రజలు ఇంకా తెలంగాణలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్కు వెళ్ళినప్పుడు ఆ ప్రజలు తమ అభిమానాన్ని చాటారు. కాబట్టి వైఎస్ఆర్సీపీ వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేయబోతుంది అన్నది ఈ చర్చ. అయితే దీనికి బీఆర్ఎస్ తో ముడిపెడుతున్నారు. బీఆర్ఎస్ కు జగన్మోహన్ రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి. కేసీఆర్ కేటీఆర్ తో జగన్మోహన్ రెడ్డికి మంచి సంబంధాలు. కాబట్టి బీఆర్ఎస్ వైఎస్ఆర్సీపీ కలిసి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తే ఆ ప్రభావం ఎలా ఉంటుంది? వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఓటు బ్యాంకు చాలా వరకు కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి సందర్భం. ఎందుకంటే రెడ్లు కావచ్చు, వైఎస్ఆర్సీపీ అభిమానులు కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీతో ర్యాలీ అవుతుంది. ఎందుకంటే మొదటి నుంచి రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీతో ఉంది. అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ. వైఎస్ఆర్సీపీ ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్సీపీ వైపు వచ్చింది, కాంగ్రెస్ ను వదిలేసి. తెలంగాణలో మాత్రం ఇంకా కాంగ్రెస్ పార్టీతో కొనసాగుతోంది. జగన్మోహన్ రెడ్డి కనుక వైఎస్ఆర్సీపీని ఎన్నికల్లో రంగంలోకి దింపితే తెలంగాణలో బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు చీలుతుంది. 5 నుంచి 10% వరకు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు వైఎస్ఆర్సీపీకి వస్తుంది. ఫలితంగా బీఆర్ఎస్ వైఎస్ఆర్సీపీ ఎన్నికల్లో పోటీ చేస్తే అధికారంలోకి రావడానికి అవకాశం ఉందన్నది ఒక చర్చ. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పిలిస్తే వచ్చే నాయకులు చాలా మంది ఉన్నారు తెలంగాణలో. అటు బీఆర్ఎస్ లో ఉన్నారు, ఇటు కాంగ్రెస్ లో ఉన్నారు, మిగిలిన పార్టీల్లో కూడా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి తెలంగాణపై ఇన్నాళ్ళు ఫోకస్ పెట్టలేదు. కేవలం ఏపీ మైన్ మాత్రమే ఫోకస్ పెట్టారు. కానీ ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు గమనించినప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వైఎస్ఆర్సీపీని అక్కడ పునఃప్రారంభించే అవకాశం ఉందన్న ఒక చర్చ ఉంది. బీఆర్ఎస్ కూడా జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ వైఎస్ఆర్సీపీ కలిస్తే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి చాలా సులువుగా ఉంటుందనేది ఒక అంచనా. ఆంధ్రప్రదేశ్ లో 2 పార్టీల మధ్య ఓట్లు చీలి ఉంటాయి. కానీ తెలంగాణలో అలా కాదు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ 3 పార్టీలు బలంగానే కనిపిస్తాయి. ఒక్కోసారి ఒక్కో పార్టీ అధికారంలోకి రావచ్చు. కానీ బీజేపీకి సంప్రదాయ ఓటు బ్యాంక్ ఉంది, బీఆర్ఎస్ కు తెలంగాణ వాదంగా ఓటు బ్యాంక్ ఉంది, అదేవిధంగా కాంగ్రెస్ కు రెడ్డి సామాజిక వర్గం లేదంటే సంప్రదాయ కాంగ్రెస్ వాదుల ఓటు బ్యాంక్ ఉంది, బలహీన వర్గాల ఓటు బ్యాంక్ ఉంది, దళితుల ఓటు బ్యాంక్ ఉంది. ఇలా అన్ని పార్టీలకు ఆయా వర్గాల నుంచి ప్రత్యేకమైనటువంటి ఓటు బ్యాంక్ ఉన్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు రెడ్లు అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీకి రెడ్డి సామాజిక వర్గ ఓటు బ్యాంక్ అవసరం ఉంది. ఆ ఓటు బ్యాంక్ వస్తే బీఆర్ఎస్ గట్టెక్కుతుంది. ఆ ఓటు బ్యాంక్ రావాలంటే జగన్మోహన్ రెడ్డి మద్దతు కావాలి. జగన్మోహన్ రెడ్డి నేరుగా రంగంలోకి దిగాలి. లేదంటే వైఎస్ఆర్సీపీ, బీఆర్ఎస్ కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలి. లేదంటే జగన్మోహన్ రెడ్డి నేరుగా పోటీ చేయకపోయినా అక్కడ బీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగితేనే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రావాలంటే జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేయాలి అన్న ఒక చర్చ ఉంది. అయితే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి దీనిపైన ఇంట్రెస్ట్ ఉందా, లేదా కేసీఆర్ కు దీనిపైన ఇంట్రెస్ట్ ఉందా లేదా అన్న విషయం పైన మాత్రం ఎలాంటి స్పష్టత లేదు. కానీ ఇలా జరిగితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలే అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీ, బీఆర్ఎస్ కలిస్తే బీఆర్ఎస్ వైఎస్ఆర్సీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి తెలంగాణలో చాలా అవకాశాలు ఉన్నాయన్నది ఒక చర్చ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పోటీ చేసిన ఎన్నికలను ఒకసారి పరిశీలిస్తే తెలంగాణలో గణనీయమైన ఓటు బ్యాంకులు సాధించారు. గతంలో సీట్లు వచ్చాయి, ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు వచ్చాయి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టకపోవడంతో వారందరూ కూడా వేరు పార్టీల్లోకి చేరిపోయారు. కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఓటు బ్యాంకు స్పష్టంగా ఉంది తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పోటీ చేస్తే 5 నుంచి 10% ఈజీగా ఓటు బ్యాంకులు కైవసం చేసుకోగలరు. అది కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకే అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు చీలితే అది బీఆర్ఎస్ కు ప్లస్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ కలిస్తే తెలంగాణలో అద్భుతాలను సృష్టించగలరు అన్నది ఒక చర్చ. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఓటు బ్యాంకు చీలని నేపథ్యంలో కాంగ్రెస్ కు ఉన్నటువంటి ఓటు బ్యాంకు జగన్మోహన్ రెడ్డి వెళ్తే బీఆర్ఎస్ వైపు మళ్ళీ అవకాశం ఉంది. కానీ బీజేపీ ఓటు బ్యాంకు మాత్రం స్థిరంగా ఉంటుంది. అటు కాంగ్రెస్ కు వెళ్ళదు, ఇటు బీఆర్ఎస్ కు వెళ్ళదు. ఇలాంటి నేపథ్యంలో బీఆర్ఎస్ కు ఉన్నటువంటి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ ఓటు బ్యాంకును చీల్చడం. కాంగ్రెస్ ఓటు బ్యాంకును చీల్చాలంటే జగన్మోహన్ రెడ్డితో కలిసి నడవాలి, జగన్మోహన్ రెడ్డితో పొత్తు పెట్టుకోవాలి. లేదంటే జగన్మోహన్ రెడ్డి నేరుగా ఎన్నికల రంగంలోకి దిగి బీఆర్ఎస్ కు అవుట్ రైట్ గా మద్దతు ఇవ్వాలి. అప్పుడు మాత్రమే బీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. లేదంటే బీఆర్ఎస్ ఇబ్బంది పడాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. ఇవన్నీ గమనించే కేసీఆర్, కేటీఆర్ వైఎస్ఆర్సీపీతో సన్నిహితంగా ఉంటున్నారు. వైఎస్ఆర్సీపీ ద్వారా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకులను తమ వైపు తిప్పుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. జగన్మోహన్ రెడ్డి పోటీ చేయవచ్చు, కలిసి పోటీ చేయవచ్చు, పొత్తు పెట్టుకోవచ్చు, లేదంటే
మద్దతు ఇవ్వచ్చు. ఇలా ఏమైనా జరగడానికి అవకాశం ఉంది కాబట్టి తెలంగాణ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మాత్రం వచ్చే ఎన్నికలు గడ్డు కాలమని చెప్పవచ్చు.